ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భిన్నమైన వైఖరి ఏంటి అర్థం కావట్లేదు. ఈ అధిష్టానాన్ని మీరు ముందారనుకుంటే అక్కడ పోయి వారి దగ్గర సౌకర్యాలు యాదగిరి గుట్టబోతూ యాదగిరి నరకన్న ప్రమాణం చేస్తూ ఆయన పోయా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జూబ్లీ ఎన్నికల బై ఎలక్షన్లలో ఆయన విర్రవీగుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమే కాకుండా అదే మూడులో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ దీన్ని మొత్తం కూడా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి నిన్న జరిగినటువంటి ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా హిందువుల దేవులకు సంబంధించినటువంటి హిందూ దేవుళ్ళ మీద కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు నీ భార్యను పోయి అడుగు, హిందూ దేవుళ్ళు ఎవరికి ఏ దేవుడు ఉంటాడో, తాగుబోతుకు ఒక దేవుడు అంటావు, భార్య భర్తలకు ఒక దేవుడు అంటావు, లేకపోతే ఇలా ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అని చెప్తా ఉన్నావు. ఇలా నీకు దమ్ము ధైర్యం ఉంటే, చీముడు ఎత్తుడు ఉంటే, ఇలా నువ్వు ఒక ముస్లింలకు సంబంధించినటువంటి దేవుళ్ళ గురించి నువ్వు మాట్లాడుతావా? ఇలా అల్లా గురించి ఏమైనా వ్యాఖ్యలు కించపరిచే విధంగా మాట్లాడతావా? నువ్వు ఈయన మాట్లాడితే నువ్వు ఇలా తెలంగాణలో ఉండవు. కానీ ఇలా సహనంతో ఉన్నటువంటి హిందువులు, నువ్వు ఒక హిందువై ఉండి ఈ విధంగా మాట్లాడుతూ ఇలా హిందూ దేవుళ్ళను ఏదైతే కించపరిచే విధంగా మాట్లాడినవో రానున్న రోజుల్లో తెలంగాణలో ఇదే హిందువులు నిన్ను భూస్థాపితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే బేసరతుగా తెలంగాణలో ఉన్నటువంటి హిందూ ప్రజానికానికి అందరికీ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మరి మేము చేసేటువంటి ఆందోళనకు ముఖ్యమంత్రిని ఎక్కడ నిశ్చమ దగ్ధం చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం పోలీసులను ఇంత పెద్ద ఎత్తున దారి పొడవునా వందలాది మందిని మోహరింపజేసి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ముందుగానే పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఇలా ఎన్ని అరెస్ట్ చేసినా, ఎంత భయానికి గురి చేసినా ఇలా మా నిరసన కార్యక్రమం ఆగదని చెప్పి మేము ప్రకటించిన స్థలంలోనే మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. భారత్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.